థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తామని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ చేయాలని నిర్ణయం దేనికి సంకేతమని మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వం తరహాలో టికెట్ల రేట్లు పెంచి సినిమా షూటింగ్ల అనుమతి కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టబోమని విమర్శించారు. హోంశాఖ సిబ్బందితో ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపిస్తామని కందుల దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు. సినిమా పరిశ్రమ వారికి దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు. ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం, గతంలో అలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఏ రకంగా సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం, దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ ని హైక్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో నిర్మాతలందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తా ఉన్నాం. ఇలా ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు సడన్ గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? ఇది దీని